నేను చాలా గతంలో గూడా ఒక 2, 3 ఛానల్‌లో అడిగినప్పుడు 'తీన్మార్ మల్లన్న' గురించి నేను చాలా మంచిగా అంటే చాలా జెప్పాను. ఆఫ్‌కోర్స్ హి వాస్ గ్రేట్ అప్‌కమింగ్ లీడర్ అనుకోని చాలా మంచిగా మాట్లాడాను. చాలా జెప్పాను. కానీ ఆయన చేసినటువంటి ఈ రీసెంట్ కామెంట్స్ చూడటం, తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీనే క్రమశిక్షణ రాహిత్యంగా కామెంట్ జేయడము, తర్వాత ముఖ్యమంత్రి గారి మీద పదే పదే కామెంట్స్ జేయడము, 2 తర్వాత సభలో మొన్న గూడా సభలో చేయడము. తర్వాత మొన్న చేసినటువంటి కులగణన సర్వేలో గూడా తప్పుందని చెప్పడము. అంటే ఒక ముఖ్యమంత్రి గారు పోయి రోజు ఇంటింటికి పోయి సర్వే అయితే చేయరు గదా! ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మెకానిజము, అదొక క్యాబినెట్ డెసిషను, క్యాబినెట్ అప్రూవలు. సో, ఇదంతా గూడా ఒక గవర్నమెంట్ చేసేటటువంటి పని. ఓ నలుగురు చేసే పని. ఒక నలుగురు చేసే పని. టీమ్ లీడర్‌గా ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇప్పుడు ఒకవేళ ఒక రోజులో గతంలో కేసీఆర్ గారు సకల జనుల సర్వే చేసినట్టుగా గనక ఆ రకంగా చేస్తే యెస్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ రైట్ టు ఆస్క్. యూ కెన్ ఈవెన్ కామెంట్ నెగెటివ్‌లీ. అది ఆ రోజు కూడా అందరం అన్నాం. ఒక రోజులో అసలు ఎట్లా సర్వే జరుగుతది? ఇదంతా ఏంది అని చెప్పేసి చాలా మంది ఆ రోజు కూడా అన్నాం. ఇది అట్లా జరగలేదు. 1,00,000 మంది దీనిలో పనిచేశారు. 1,00,000 మంది పైచిలకు పనిచేశారని చెప్పి సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. వారు మొత్తం ప్రెస్ బ్రీఫ్ కూడా ఇచ్చారు చాలా నీట్‌గా. ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు పార్టీలో బీసీ నాయకులు లేరా? సీనియర్లు ఉన్నారు కదా! చాలా వి. హనుమంతరావు గారు, ఎంపీగా చేసినోళ్ళు కూడా. వి. హనుమంతరావు గారి రాజకీయ అనుభవం అంతా ఈ తీన్మార్ మల్లన్న వయసు కాదు కదా! యెస్. ఇప్పుడు నువ్వు ఏదైనా కామెంట్ చేయాలంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. యెస్. జాతీయ పార్టీ. జాతీయ పార్టీ దానికి ఒక విధానం ఉంటది. నీకు పార్టీ నచ్చలేదనుకో యూ కెన్ క్విట్ ఈజీలీ.